సంతకం పెట్టే ఫైల్స్ ఆటుకు సరిపోను పైకం పెట్టి ఇస్తారు. లేదంటే సార్ల కింద పనిచేస్తోళ్ళని పంపి తీసుకురమ్మంటారు. ఆఫీస్లో 4 గోడల నడుమ ఎవ్వరు చూడకుండా చెప్తారు. రిస్క్ అనుకుంటే ఫోన్పే గూగుల్ పే చేస్తారు. ఏదన్నా వస్తువులు కొని గిఫ్ట్ కింద ఇంటికి పంపిస్తారు. అట్లా కూడా తెలియాల్సిన వాళ్ళకు తెలిస్తే కష్టమే. కానీ గీ సార్కు గవ్వేం లేనట్టున్నాయబ్బా. పడతలు పడ్డదే లెక్క అనుకున్నాడో ఏమో. కారు దిగి సక్కగా ఇటొచ్చిండు కాక. గీసారి వెనకెమ్మటి పోంగనే కాగితంలో మలిచిన 500 నోట్ల కట్ట చేతిలో పెట్టిండు. పట్నం ప్యారడైజ్ దగ్గర గింత బాజాప్తా లంచం తీసుకుంటున్న గీసారు పేరు జయప్రకాష్ నారాయణ. సంగారెడ్డి జిల్లా జిన్నారం ఆరై గడ్డపోతారం అనే ఊర్ల అసైన్డ్ భూమిలా వీళ్ళు రూల్ తప్పి ఇల్లు కడుతుంటే పర్మిషన్ ఇస్తానికి 2 లక్షలు అడిగిండట. ఊర్ల ₹1,00,000 ఇచ్చి కడమ పైకం హైదరాబాద్ పిలిపించి ఒప్పచెప్పిండ్రట. లంచం ఇస్తే రూల్ దప్పి కట్టిన పర్మిషన్, లేకుంటే అన్ని కాగితాలు కరెక్ట్ గున్నా కూలగొట్టుడేనట. గట్ల నష్టపోయినోళ్ళెవరో సారు భాగోతం బయటేద్దామని సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే తహసీల్దార్ సార్ కు తెలిసి ఎంక్వైరీ చేపిస్తుండు. జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ 5 ఏండ్ల సంధి జిన్నారంలోనే పని చేసుకుంటా బగ్గనే కమాయించిండట. కానీ చుట్టూ గంత మందున్నా వచ్చేపోయేటోళ్ళు చూస్తున్నా గింత కూడా బుగులు పడలే. పట్నం లెవెల్ పట్టించుకుంటారు అనుకుంటేమో మరి.